హాయ్ అందరికి. వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని అయితే నేను బెడ్ సర్దుకోవడం. కానీ ఇవాళ బెడ్షీట్స్ అన్ని వాషింగ్ మిషన్ లో వేద్దాం అనుకున్నా. అందుకే మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే ఆ 2 బెడ్షీట్స్ ని వాషింగ్ మిషన్ లో వేసిన. ఓన్లీ బెడ్షీట్స్ ఎక్కువ బట్టలు ఉన్నప్పుడే మెషిన్ లో వేస్తా. ఎందుకో అన్ని మెషిన్ లో వేయాలనిపించదు, అంత నీట్ గా కూడా అనిపించదు నాకు. నేను ఉతకలేను, ఓపిక లేదన్నప్పుడు మాత్రమే వేస్తా, ఇంకా అప్పుడైతే తప్పదు కదా. వాషింగ్ మిషన్ లో వేసాక మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసిన. ఇక ముందుగా బ్రష్ చేసుకుంటూ ఈ రోజు ఏం పనులు ఉన్నాయా, ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకున్నా. ఈ రోజు బయటికి వెళ్లే ప్లాన్ అయితే ఉంది. ఫ్రెండ్ వస్తా అన్నది, బయటికి షాపింగ్ కి వెళ్ళాలి. బ్రష్ చేయడం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఒక గ్లాస్ అయితే వామ్ వాటర్ తెచ్చుకొని తాగా. ఇలా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వామ్ వాటర్ తాగడం నాకు చాలా రోజుల నుంచి అలవాటు అయిపోయింది. ఇలా తాగిన తర్వాత కొంచెం ఫ్రెష్ గా యాక్టివ్ గా అనిపిస్తుంది. ఇక ఈ రోజు ఎలా సాగింది, షాపింగ్ లో ఏం కొన్నా తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు బ్లాగ్ చాలా సింపుల్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ రోజు నేను నా ఫ్రెండ్ తో కలిసి బయటికి షాపింగ్ కి వెళ్ళబోతున్నా కాబట్టి. ఇద్దరికి ఓపిక తక్కువే. ఒకటి రెండు షాప్స్ తిరిగి వచ్చే రకమే. షాప్స్ తిరిగి నచ్చకుంటే ఎనిక్కి వచ్చే రకం మేము. అసలు మాకు అంత ఓపిక ఉంటది. ఇక మాకైతే ఒక పెళ్లి షాపింగ్ చేయమని అప్పచెప్తే మేము షాపింగ్ చేసేలో పెళ్లి కూడా అయిపోతది. నెక్స్ట్ డే చేద్దాం అనుకుంటే అసలైన డే అయిపోతది. అలా ఉంటది మాతోనే. అంత బాగా యాక్టివ్ ఉంటాం మేము. ముందుగా అయితే నేను ఉదయం లేచి నా పనులు నేను చేసుకున్నా. మన డైలీ రొటీన్ లో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసే ఫ్రెండ్స్ తో ఇలా చాలా బాగుంటది. అందుకే ఈ రోజు మా ఫ్రెండ్ తో కలిసి బయటికి వెళ్ళా. అవసరమైన కొన్ని థింగ్స్ షాపింగ్ చేసుకొని రావాలనుకున్నా. మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళాం, ఏం షాపింగ్ చేసాం, మధ్యలో ఏం తిన్నాం, ఇదన్నీ వ్లాగ్ లో చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకొని అన్ని ఎక్కడి సర్దుకున్నా. నేను ముందే రెడీ అయి ఉన్నా, ఎందుకంటే అప్పుడు తీరా వెళ్లే ముందు హడావుడి అవుతుందని. రెడీ అవుతున్నప్పుడు ఏం డ్రెస్ వేసుకోవాలని కొంచెం సేపు ఆలోచించా. ఎందుకంటే బయటికి వెళ్తున్నాం కదా, కొంచెం కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్ వేసుకుంటే మనకు కొంచెం తిరిగేదైనా కూడా ఈజీగా ఉంటది. అలా కాకుండా మనకి కంఫర్టబుల్ లేని డ్రెస్ వేసుకొని ఇబ్బంది పడడం ఎందుకని కంఫర్టబుల్ గా ఉండేదే వేసుకున్నా. అలా రెడీ అయ్యాక నాకు అవసరమైన థింగ్స్ తీసుకొని బయటికి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యా. నేను అయ్యాను కానీ మా ఫ్రెండ్ మాత్రం రాలే. ఎదురు చూసి చూసి ఫుల్ అంటే ఫుల్ గా విసిగిపోయా. లాస్ట్ కి అయితే వచ్చేసింది. కానీ నా కోసం ఈ రోజు మస్తు సర్ప్రైజెస్ తెచ్చింది. అందుకే లేట్ అయింది కావచ్చు. ఇవి తేకున్నట్టయితే నాకు కోపం వచ్చేది కావచ్చు. ఇవి తెచ్చింది కాబట్టి ఏం కోపం రాలే. నేను మార్నింగ్ టిఫిన్ కూడా తినలే ఇవాళ. టిఫిన్ లోకి ఇవాళ పూరి పెట్టారు. లాస్ట్ వీక్ పూరి తినేసే మొత్తం ఎలాగో అయిపోయింది. అది తిని బాధపడే ఓపిక అయితే నాకు లేకుండే. అందుకే తినడం మానేసా. చూద్దాం, మళ్ళీ ఎప్పుడో ఏదో ఒక రోజు తినాలనిపించిన రోజు తిని బాధపడాలి ఇక. అయితే ఇవాళ మా ఫ్రెండ్ నా కోసం ఏం తెచ్చిందంటే పాయసం, పూర్ణాలు చేసుకొని తెచ్చింది. వామ్మో, ఈ పూర్ణాలు ఎలా చేసిందో నాకైతే అసలే రాదు. ఒకటి రెండు సార్లు ట్రై చేసి ఊరుకున్నా. ఇంకా ఇంట్లో పూజ చేసుకుందంట, ప్రసాదాలు చేసింది, అలాగే నాకు కూడా తెచ్చింది. ఫుల్ అంటే ఫుల్ గా తినేసా నేనైతే. ఏం తినలే. మార్నింగ్ తినకుండా స్వీట్స్ తినొద్దు అంటారు కదా, అలా అని అప్పటికప్పుడు ఒక కీరా కట్ చేసుకొని ఫస్ట్ అయితే కీరా తిన్నా. ఆ తర్వాత ప్రసాదం తిన్నా. ఇంకా చాలానే తెచ్చింది నా కోసం. బోలెడ్ చాక్లెట్స్ తెచ్చింది, పెన్స్ కూడా తెచ్చింది. పెన్స్ ఎందుకంటే ఊరికే తన దగ్గర ఉన్నాయని తెచ్చింది. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా షాపింగ్ వెళ్దాం అనుకున్నాం. నాకైతే ఫస్ట్ లేట్ అయిందని కోపం వచ్చింది. కానీ ఇవన్నీ చూసేసరికి ఇంకా లేట్ అయిందని మర్చిపోయినా. అయినా ఖచ్చితంగా ఇంట్లో అసలు చాలా పనులే ఉంటాయి కదా. మొన్న ఒక్క రోజుకే నాకు చాలా పని అనిపించింది. కనిపించకుండా ఫుల్ పని ఉంటది. అదంతా చేసేలో ఫుల్ టైం అయింది. ఇంకా పూజలంటే క్లీనింగే ఎక్కువ ఉంటది. అదంతా అయ్యేసరికి ఇంత టైం అయి ఉండొచ్చు. మొత్తానికైతే ప్రసాదాలు తినేసా. తింటూ మేమిద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తే అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలియదు. మేము కలిసి మరి అన్ని రోజులైతే కాలేదులేండి, మొన్ననే కలిసాం. అయినా కూడా చాలా రోజులకు కలిసినట్టు అనిపిస్తుంది. ఏం షాపింగ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ముందుగా ఏది తీసుకోవాలని అయితే డిస్కస్ చేసుకున్నాం. మా షాపింగ్ లో రెండే రెండు ఉన్నాయి.
ఒక శారీ, మొన్న తీసుకున్న లాంటి 3 టాప్స్. అవైతే మొన్నైతే మా ఫ్రెండ్ తీసుకుంది. ఈ రోజు మా సిస్టర్ కి తీసుకోబోతున్నా. మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఒకటి కొనడానికి వెళ్ళి ఇంకో 4 థింగ్స్ కొంటాం. అలా అది కామన్ కదా. ఇవాళ అలా అవ్వకుండా చూసుకుంటాం. అవును, మా ఫ్రెండ్ తెచ్చిన పాయసం పూర్ణాలు ఎలా ఉన్నాయో చెప్పనే లేదు, మర్చిపోయా. ఆ పాయసం అయితే చూస్తుంటేనే అసలు ఫుల్ తినాలనిపించింది. ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఇంట్లో చేసి తీసుకొస్తే ఆ ఫీలింగే వేరబ్బా. బయట ఎంత ఫుడ్ ఉన్నా, ఎంత మనం కొనుక్కోగలం, కొనుక్కొని తిన్నా అదంతా కాదు, వాళ్ళు తెచ్చిస్తే మంచిగా అనిపిస్తది. ఫ్రెండ్స్ ఇంటి నుండి తెచ్చిన ఫుడ్ కి ఒక స్పెషల్ హ్యాపీనెస్ ఉంటది అసలు. పాయసం మంచి స్వీట్ గా టేస్టీగా ఉంది. డ్రై ఫ్రూట్స్ అయితే ఫుల్ గా వేసింది. మా అన్న సంపాదించిందంతా డ్రై ఫ్రూట్స్ కి అవుతుందేమో ఇంకా. ఇక తిన్నాకైతే బయలుదేరాం బయటికి వెళ్దామని. ఫస్ట్ అయితే రన్నింగ్ చేసి మరి బస్ ఎక్కాం. ఇదే ఓ పెద్ద టాస్క్. ఎప్పుడు చూసినా టైం డే తో సంబంధం లేకుండా ఉంటారు, ఫుల్ జనాలు ఉంటారు. ఇంకా అంతేలేండి, ఇంకా నేను ఎట్లా తిరుగుతున్నానో వాళ్ళు కూడా అట్లనే తిరుగుతారు కావచ్చు. బస్సులలో ఇప్పుడు ఒక లొల్లి. ఒకరికొకరు తగలకూడదు, బై మిస్టేక్ కూడా తగలకూడదు, ముట్టుకోవద్దు. మరీ అమ్మాయిలే అమ్మాయిలకి శత్రువులు అన్నట్టు చేస్తారు నిజంగానే. అవును, బస్ అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. మొన్న నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆల్రెడీ ఆ రోజైతే బస్సు ఫుల్ గా ఉండే. ఒక ఆవిడ ఇలా అనుకుంటూ ఒక ఆవిడైతే ఇలా అంటుంది. ఆల్రెడీ బస్ అయితే ఫుల్ గా ఉంది. కండక్టర్ చెప్తూనే ఉండు, అయినా సీట్స్ లేవమ్మా, సీట్స్ లేవమ్మా, మీ ఇష్టం అని చెప్తున్నా సరే అలాగే నెట్టేసుకొని మరీ ఎక్కారు. అందులో ఒక ఆవిడ ఇలా అంటుంది ఎక్కినాక. ఎప్పుడైనా ఎక్కినాక ఇట్లా ఇలా ఎక్కంగానే పిల్లలు కూర్చొని ఉంటే వెంటనే నిలబడ్డోళ్ళకి సీట్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో అయితే. ఇప్పుడు ఎవ్వరు ఇవ్వట్లేదు అలాగా. అమ్మ కూర్చోండి, అమ్మమ్మ కూర్చోండి అని కొంచెం రెస్పెక్ట్ గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఇయ్యట్లే, ఈ పోరగాళ్ళు ఏందో ఏమో. ఆ, మనం అడిగినా కూడా ఇవ్వరు అని ఇంకొక ఆమెతో చెప్తుంది. అప్పుడు నాకు అనిపించింది కదా, అసలు ఒకప్పుడు పిల్లలు సీట్ ఇచ్చి అంటే వాళ్ళు నిల్చొని ఇచ్చి నిల్చోగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదే. ఇప్పుడు పిల్లలకి కూడా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. ఇప్పుడు పెద్దవాళ్ళే కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టున్నారు అప్పటి తిండి తిని. ఇప్పుడు మనం తినే తిండి అంతా కల్తీ, అంతా మందులు. అవి తినడం వల్ల వచ్చే యూజ్ కూడా లేదు. ఫ్రూట్స్ అంటావా, అవి డైలీ కొని తినలేని పరిస్థితి. ఇంకా అలా ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులు రాక ఏమొస్తాయి. నేనైతే అలా మనసులో అనుకున్నా. అయినా ఇంకో విషయం కూడా ఉంది. నిజం చెప్పాలంటే వాళ్ళే స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ జనరేషన్ పిల్లలతో పోల్చుకుంటే. అదో రీజన్ అయినా ఇంకో రీజన్ కూడా ఉంది. వాళ్ళు నిల్చున్నప్పుడు ఇవ్వాలి అని, సీట్ ఇవ్వాలని అయితే కోరుకుంటారు, అది కరెక్టే. వాళ్ళు కూర్చున్నప్పుడు మనం నిల్చుంటే మాత్రం తలిగినా అరుస్తారు. సడన్ బ్రేక్ వేసినప్పుడు తలిగినా కూడా కళ్ళు కనిపించట్లేదా, గట్టిగా పట్టుకోవచ్చు కదా, అది ఇది అని అరుస్తారు. మరి అది ఎక్కడ న్యాయమో ఏమో అర్థమే కాదు. అంటే వాళ్ళకైతే ఒక రూల్, యువతలకైతే ఒక రూలు. ఏమోలేండి, ఈ బస్సుల గోల ఎప్పుడు ఉండేది. మొత్తానికైతే షాపింగ్ కి వచ్చాం. వీడియో తీసే ఛాన్స్ అయితే లేదు. ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా. ఇన్ని చీరలు చూడగానే అరుంధతిలా మారిపోయాం మేమైతే. మేము ఒక శారీ కోసమే పోయాం. అందుకే ఒకటే తీసుకున్నాం. మైసూర్ క్రేప్ లో ఒకటి చూసాం, ఇంకా అదే తీసుకున్నాం. చాలా బాగుంది కలర్, చిన్న బార్డర్ తోని. నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. అందులో ఇంకా చాలానే ఉన్నాయి శారీస్. ఫ్యాన్సీలో అయితే చాలా బాగున్నాయి. 1000 లోపు అట్లనే ఉన్నాయి. ఇంకా 1150 అట్లా ఉన్నాయి. ఆ శారీ తీసుకొని వేరే షాప్ కి వెళ్తుంటే ఒక లెహంగా కనిపించింది షాప్ లో. అంటే బయట నుంచి పోతుంటేనే కనిపించింది. నాకైతే బాగా నచ్చింది, కలర్ కూడా బాగుంది. మా ఫ్రెండ్ ని కొనిపియే అంటే కొనిస్తా అన్నది. అది మినిమం 20,000 to 30,000 ఉండుండొచ్చు. పోయి అడుగుదాం అనుకున్నాం గానీ వద్దులే మళ్ళీ అని వెళ్ళిపోయినాం. ఇక ఫైనల్ గా మొన్న వెళ్ళిన షాప్ కి అయితే వెళ్ళి ఒక 3 టాప్స్ మా సిస్టర్ కి తీసుకున్నా. అలాగే ఒక లెగ్గిన్ కూడా తీసుకున్నా. నేను కూడా ఒక టాప్ తీసుకొని లెగ్గిన్ తీసుకున్నా. కాటన్ టాప్స్ అయితే ఇందులో చాలా బాగున్నాయి. నాకైతే నచ్చినాయి. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. ఒక చున్నీ కూడా చూసాం కానీ అదైతే వామ్మో 400 అంట. బాబోయ్, ఇంకో టాప్ కూడా వస్తుందిలే అని, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదులే అని అక్కడ పెట్టేసి వచ్చినాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని. ఇక వాటికైతే బిల్ పే చేసా. ఇందులో ఒక టాప్ నేను మా సిస్టర్ సేమ్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ షాపింగ్ నుండి అటు నుండి అటే ఇంటికి వెళ్ళింది, ఇంకా తనకు లేట్ అవుతుందని.
నేనైతే హాస్టల్కి వచ్చా. వస్తూనే ఇక ఇక్కడ కర్రీ పాయింట్ ఉంటే దగ్గరలో కర్రీ పాయింట్కి వెళ్ళి ఒక కర్రీ తీసుకొని వచ్చిన. బెండకాయ ఫ్రై 40 రూపీస్ అంట. రేట్ అయితే చాలా పెంచేసింది ఈమె. అంటే ఒక 40 రూపీస్ తెచ్చుకుంటే అంటే 30 కూడా ఇస్తారంట, కానీ నేను 40 రూపీస్ తెచ్చుకుంటే 2 పూటలకు వస్తదిలే అని తెచ్చుకున్నా. నాకు ఆ 40 రూపీస్ కూడా 2 పూటలు కష్టంగా వచ్చింది. మళ్ళీ నేనైతే చాలా తక్కువ అంటే తక్కువ తింటా కర్రీ, అయినా కూడా నాకే చాలే. ఇంకా వచ్చి రైస్ పెట్టుకొని వచ్చా, కర్రీ ఆల్రెడీ తెచ్చుకున్నా కాబట్టి. కర్రీ అయితే కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది. అక్కడక్కడ బెండకాయలు అయితే బాగా మాడిపోయి కరకరా అంటున్నాయి. మళ్ళీ అది నేను 2 పూటలకని తెచ్చుకున్నా. ఇంకా ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా, తినాలి ఖచ్చితంగా. రోజు ఇంత ఉప్పు తింటే ఇక నాకు బీపీ వస్తుందేమో అని భయం వేస్తుంది. తినేసి కాసేపు అయితే ఇంకా రెస్ట్ తీసుకున్నా. మార్నింగ్ అంతా అటు ఇటు తిరుగుడైంది, చాలా అలసిపోయినా. ఆ తర్వాత అయితే ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకున్నా. ఏందో ఇంత చేసినా ఇంకా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక మండే నుంచి మళ్ళా స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తా సీరియస్ గా. ప్రాక్టీస్ చేశాక ఈవినింగ్ అలా వాకింగ్ చేసిన. కాసేపే చేసిన. రేపటి నుంచి నేను ఒక ఛాలెంజ్ పెట్టుకోబోతున్నా. మార్నింగ్ ఎర్లీగా లేసి ఎండలో కూర్చోవాలని డిసైడ్ అయినా. నా వర్క్ నేను చేసుకుంటూ జస్ట్ ఎండలో కూర్చోవడమే. ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక ఈ ఛాలెంజ్ ని నేను అచీవ్ చేస్తానో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక 20 డేస్ ఛాలెంజ్ చూద్దాం. ఆ 20 డేస్ అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 20 డేస్ ట్రయల్ ఖచ్చితంగా చేయాలనుకుంటున్నా. చాలా ఇంపార్టెంట్ అదైతే. ఇంకా వాకింగ్ అయిపోయినాక ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ కి వెళ్ళిన. నేను డిన్నర్ లో కూడా అదే బెండకాయ కర్రీతో తిన్నా. అంతే, దానికి ఒక తోడు కొంచెం పెరుగు తెచ్చుకున్నా. ఇంకా రెండింటితో తినేసా. తిన్నాక కాసేపు అయితే కరెంట్ అఫైర్స్ చదువుకొని పడుకున్నా. ఇదేనండి నా డే రొటీన్ బ్లాగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ బేస్డ్ వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. బాయ్ అందరికీ.